హాయ్ అండి, నమస్తే. నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావనీస్ న్యూ వరల్డ్. ఇవాళ వీడియోలో నేను అటుకులతో అయితే ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. ఇది ఈవినింగ్ స్నాక్లోను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఒక కప్ అటుకుల్ని 2-3 టైమ్స్ అయితే కడిగి తీసుకోవాలి. ఇందులో ఒక 3 or 4 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి పక్కన పెట్టేసేయండి. ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అయితే ఒక 2 బంగాళదుంపల్ని ఉడకబెట్టి స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉడకబెట్టేసుకున్న తర్వాత ఫోర్క్తో ఈ విధంగా స్మాష్ చేస్తే మొత్తంగా ఇది మనకి మెత్తగా అయిపోతుంది. సో ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం అటుకుల్లో కలిపేసుకోవాలి. మీరు అటుకుల క్వాంటిటీ కనుక ఎక్కువ తీసుకుంటే బంగాళదుంపలు అనేవి ఇంకా ఎక్స్ట్రా ఒక 2 తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే వీటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇందులో 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేస్తున్న కరివేపాకు, కొత్తిమీర కూడా మీరు వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. నెక్స్ట్ అయితే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీరు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. నెక్స్ట్ అయితే మీరు కారానికి బదులు ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కారం వేసాను, మీరు పచ్చిమిర్చి వేసుకోవాలంటే వేసుకోండి. వేసుకున్నాక ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకుంటే చూడండి, మనం వాటర్ వేయకుండానే మనకి ఇది బాగా మిక్స్ అయిపోయింది. ఈ బంగాళదుంప నెక్స్ట్ అయితే అటుకుల్లో ఉండే వాటర్తోనే మనకి ఇది మొత్తంగా ముద్ద అయిపోతుంది అనమాట. వాటర్ అనేది యాడ్ చేయవలసిన అవసరం లేదు. సో ఈ విధంగా రౌండ్గా చుట్టుకున్నాక ఇలా ఒత్తుకుంటే మనకి ఇలా కట్లెట్ అయితే రెడీ అవుతుంది. సో అన్నిటిని ఇలానే చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్స్ట్రా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 డేస్ మనం యూజ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ అయితే చూడండి, దీన్ని అయితే ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. దీనికోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టి స్లోగా మనం కాల్చుకుంటే ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇవి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి, తొందరగా లోపల పచ్చిగా ఉండిపోతుంది. సో అందుకని మీడియం ఫ్లేమ్ పెట్టి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనకి అటుకులతో ఈ రెసిపీ రెడీ అయిపోయింది. దీన్ని పోహన్ కట్లెట్ అంటారు. ఇది సాస్తో తింటే చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ కదా, చాలా క్రిస్పీగా ఉంటాయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. సో మీరైతే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందంటే నా కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలియజేయండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.